ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు దొరకకూడదు. ఎక్కడికి పోతారా? దొంగతనాలు చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు. అది గనక ఓకే అయిందనుకో, నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా మీద నమ్మకం లేదా? 3 lakhs మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా. వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న పోనీ, పద పద. వీళ్ళు మారర్రా. హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న. మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే. మన వాళ్ళందరికీ చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఆగండి. సౌండ్. ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. అన్న లోపల రండి అన్న. మిషన్ ఇంపాసిబుల్. అమ్మా, సంధ్య వాళ్ళ నాన్న. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? లేపరా వాడిని. ఈ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసినా తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగివా నువ్వు? మాట్లాడుతున్నా. అవునరా, పుడగినే తమ్ముంటే ఇప్పుడు టచ్ చేయండి. టచ్ చేయి. ఇప్పుడు కాదురా నీ పని. పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. ఏ పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ వస్తా. ఇప్పుడే వస్తా. చూద్దాం రే, చూద్దాం. ఏంటి సార్, ఆ రామదాస్ గారి కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకే ఆడికి గట్టిగా. అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు అనుకున్నారా? మంచిగా మాట్లాడితే అలసైపోయావరా? ఇప్పుడు తెలుసురా, తెలుసు. రై, వీడికి గంటకే రౌండ్ అయింది. పాపరావు సార్, వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశారు కదా, అది ఈ కేసును అటెంప్ట్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి.
బాలా అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు. కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాజ్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం. అతను నెలకి లక్షలు లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీర్ బాటిల్స్ తప్ప. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాడిని పట్టాడు. డబ్బులిస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీ చేయని మాటకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు. ఈరోజు వాడు మేము తెలుసుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం. మా వాడు పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతగా నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొచ్చాను మాట ఇవ్వండి. ఇప్పుడే చేస్తాం రామదాస్. చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కామ్గా ఉన్నాడు. ఎమ్మెల్యే అన్న కూడా ఊళ్ళో లేదు. వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే? ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది. అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. ఏందా చూపు? ఇప్పుడు పిలువురా ఎస్ఐ గాడిని. ఏంట్రా కొడతావా? కేసు పెడతారా? కేసు పెడతారా? ఏం చేయలేనుకున్నారా నువ్వు? నిన్ను బెదిరించా, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టావు. జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకుని బయటకు వచ్చా. ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా. మళ్ళీ కేసు పెట్టావు. జైలుకి వెళ్తా, బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా. ఈసారి చంపేస్తా. అప్పుడు ఏదో కొడుకు కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారి పిలిచాపా. పెట్టరా, మళ్ళీ కేసు పెట్టరా. ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి. పిల్లరా దాని నా కొడుకుని. No.